మహబూబ్ నగర్ నడిబొడ్డున ఈరోజు రైల్వే బ్రిడ్జ్ ఎన్నో మరమ్మతులు చేసిన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా న్యూ మోతీ నగర్కు ఇంకా మోక్షమే రాలేదు. ఎంతోమంది ప్రజలు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, రోగులు ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా ఈ బ్రిడ్జి పైన ఎలాంటి యొక్క అభిప్రాయం ఇంతవరకు కూడా తేల్చలేదు. అక్కడ రెండు కాలువలు ఉన్నాయి. ఒక కాలువ ద్వారా మనం నీళ్ళు పంపించవచ్చు, ఒక కాలువ ద్వారా మనం దాన్ని రోడ్డుగా మార్చవచ్చు, ఉన్నదాన్ని ఉన్నకాడి ఉన్నట్లే. కానీ ఇప్పటికీ 60 ఏళ్ళ నుంచి ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు తప్ప ఇంతవరకు న్యూ మోతీ నగర్ 35వ వార్డులో ఇంతవరకు కూడా ఎలాంటి మరమ్మతులు కానీ జరగలేదు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది పిల్లలు చదువుకోవడానికి బయటికి వెళ్ళవలసి వస్తుంది. ఏమైనా ఆసుపత్రికి పోవాలంటే కష్టం. న్యూ మోతీ నగర్ కావచ్చు, దొడ్లనిపల్లి కావచ్చు, తిమ్మసానిపల్లి కావచ్చు, సత్యమైన కాళీ కావచ్చు, ఇన్ని ప్రాంతాలకు ఇది మెయిన్గా మధ్యలో ఉంది కనుక తక్కువ దూరం అవుతుంది కనుక అందరూ కూడా ఇట్లకెళ్ళి పోవడానికి అవకాశం చాలామందికి ఉంది. మన యొక్క ఎంపీ గారు డికే అరుణమ్మ గారు కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, మీ ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క రోడ్డుకు ఏ విధమైన ప్రణాళిక వేస్తారు, ఏ విధంగా దీన్ని మరమ్మతు చేపిస్తారు, మళ్ళీ దీన్ని రిపీట్ కాకుండా, ఊకే పేపర్లో రాకుండా, ఇవన్నీ న్యూసెన్స్ కాకుండా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఈ 2-3 రోజుల్లో మీరు దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా మాస్ వాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు ఇక్కడ కనుక బడుగు బలహీన వర్గాలను మీరు చూస్తారా, లేకుంటే మీ హైఫై రోడ్లు వేపిస్తారా, మీకే గుర్తు. ఎందుకంటే ఇక్కడ డొక్కాడితే కానీ రెక్కాడని కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆటోలు కానీ చాలామంది కార్మికులు, కూలీలు ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. కనుక మీకు అందరూ కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ, ఇంకా మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నా అర్థమయ్యట్లేదు. మున్సిపల్ సిబ్బంది మాత్రం ట్యాక్సులు మాత్రం కొన్ని కోట్ల రూపాయలు దంచుకుంటుంది తప్ప ఒక్కనాడు ఒక కమిషనర్ గారు ఏ ప్రాంతాల్లో ఏమేమవుతుందో ఒక్కసారైనా పరిశీలన చేయలేదు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు కావాలనో అడగడం లేదు. ఇక్కడ ఏం పట్టిందంటే వచ్చిన కాడ మేము, పోయిన కాడ మేము కావనట్లుగా ఉంది. కనుక ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ఒక పెద్ద బాయిగుంత ఉండే, ఈ బాయిగుంత పోవడానికి నేనే అప్పుడు ఒక 20 years బ్యాక్ ఈటీవీలో గంటారావంలో పెడితే గంటారావం వచ్చినప్పుడు 24 hours ఆనాటి కమిషనర్ గారు వచ్చి దీన్ని మొత్తం కూడా బాయిగుంతను ముగించడం జరిగింది. కనుక ఇప్పటికైనా మీరు స్పందించాలి. మున్సిపల్ కమిషనర్ గారు, మీరు ఇంట్లో కూర్చొని వాళ్ళు ఆఫీస్లో కూర్చొని మాట్లాడితే తగదు. కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏ సమస్య ఉందో ఈ మోతీ నగర్ సమస్యను పరిష్కరించే బాధ్యత మీ పైన ఉంది.